చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా మందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి టియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సో జీ తెలుగు బంగారం లాంటి షోస్ అందించడంలో దిట్ట, అది మనకు తెలుసు. పైగా గోల్డ్ రష్ ని మీరు ఎంతగా బంగారం చేసి మా అనసూయ బంగారం అంటున్నారు. కానీ ఈ రోజు నుంచే గ్రాండ్ గా లాంచ్ అవుతున్న నా కోడలు బంగారం ఈ రోజు గోల్డ్ రష్ కి బంగారం తెచ్చి పెట్టబోతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా టీమ్ నా కోడలు బంగారాన్ని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ దేమ్. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిన్ను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచెందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాసల మారినావే స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా స్వాతి చినుకై నాలో దూకావే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు సో మరి మన జీ తెలుగు బంగారు లక్ష్మిలకి కళా మందిర్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ సారీస్ తో వెల్కమ్. ఓకే, సో ఈ రోజు సోమవారం, మరొక వారం స్టార్ట్ అయిపోయింది. బట్ స్టార్ట్ అవ్వాలంటే పోయిన వారం వీకెండ్ లక్ష్మి ఎవరో చూద్దాం. ఎవరో లక్కీ వీకెండ్ లక్ష్మి? వావ్, కంగ్రాచులేషన్స్. సుహా, హాయ్. హాయ్. మళ్ళీ ఇలా గోల్డ్ రష్ ని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంటే మీది బంగారం, మా సీరియల్ కూడా బంగారం కదా. సో బంగారం బంగారం కలిస్తే ఇంకా బంగారం అయిపోతుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ సీరియల్. Thank you. ప్రోమోస్ అయితే నాకు కూడా వంట పట్టిపోయాయి. చూసి ఏంటో మీ ఆయన నీ కోసం బాగా పకడ్బందీగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. జాగ్రత్త పాపం, అమాయకురాలు ఫస్ట్ నువ్వు కదా. అవును. నీకు మాత్రం మీ అత్తగారు తోడుగా ఉన్నట్టే అనిపిస్తున్నారు ప్రస్తుతానికి. లేదు, తోడుగానే ఉంటారు ఆల్వేస్. ఐ విష్ సో, ఐ హోప్ సో. మీరు చాలా మంది అత్తలకి ఎలా ఉండాలో నేర్పిస్తారనే ఆశతో మేము వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచే లాంచ్ కాబోతోంది. సో నేను గోల్డ్ రష్ వీళ్ళకి బంగారం అందించి బాయ్ బాయ్ చెప్పిన తర్వాత ఒక గంటన్నర వెయిట్ చేస్తే చాలు, మళ్ళీ పలకరిస్తారు వీళ్ళు 2:30కి. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నా కోడలు బంగారం అంటూ వీళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. వీళ్ళ ముగ్గురుతో పాటు బోలంత మంది అద్భుతమైన యాక్టర్స్ కూడా ఉన్నారు. నేనే చాలా ఎక్సైటెడ్ గా ప్రమోషన్ చేస్తున్నాను, కానీ వీళ్ళే అనుకున్నారో విందాం. సో చెప్పండి, నా కోడలు బంగారం ఎలా ఉండబోతోంది? చాలా మంచి స్టోరీ. ఇప్పటి వరకు నాకు తెలిసి అత్త కోడలు అంటే ఎప్పుడు ఫైట్ చేసుకోవడం, ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకోవడం, లైక్ ఇలా ఉంటుంది ఎప్పుడు. బట్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు అత్త కోడలు అంటే లైక్ మదర్ అండ్ డాటర్ లాగా అన్నమాట. సో అయితే మా ఇంట్లో స్టోరీ అన్నమాట. సో అలా ఉంటుంది. సో కంప్లీట్ గా కేరింగ్. మదర్ కూడా అంత బాగా చూసుకోరేమో, అంతగా చూసుకునే ఒక అత్త. వెరీ గుడ్, సూపర్ అబ్బా, ఆల్ ద వై బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అర్త గారు. హాయ్. ప్రతి సీరియల్ కి గాను కంపల్సరీ ఒక అవార్డ్ తీసేసుకుంటున్నారు. సో నా కోడలు బంగారం కూడా అవార్డు తెచ్చిపెట్టేలా ఉంటుందంటారా? డెఫినెట్ గా బోల్డ్ అని తెచ్చి పెడుతుంది.
మీ కోడలి పిల్ల బాగా మీ గురించి పొగడతలు వర్షం కురిపించేసింది, మీరేమంటారు? ఎప్పుడైనా కోడలు బాగుంటే అత్తగారు ఇంకా బాగుంటారు కదా. కోడలే అంత పొగిడిందంటే కోడల గురించి నేను పొగడడానికి మాటలు లేవు నాకైతే. ఇప్పటివరకు కమాండింగ్ అత్తగారిగా చేశాను, అంటే చాలా ప్రౌడ్, ఒక డిగ్నిఫైడ్. అది ఇప్పుడు ప్యూర్లీ ట్రూ మదర్ అన్నమాట, ట్రూ మదర్ ఇన్ అత్తా ప్లేస్. సో నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా, ఎందుకంటే ఒక కోడల్ని, ప్రతి కోడలు ఒక ఎక్స్పెక్టేషన్తో అత్తగారి ఇంటికి వస్తుంది కదా, ఎలా ఉంటుంది అని. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా ఉండే ఒక అత్తగారు అనమాట. కోడలు బంగారం కాదు కానీ ఈ అత్త బంగారం అనుకోవాలి మేమంతా. ఆల్ ది బెస్ట్. హాయ్ ప్రియాంక. హలో అక్క. నా కోడలు బంగారంలో నీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడు కోడలు కూతురు కదా, యాక్చువల్ గా కూతురు నేను, మా అక్క అయిపోయింది అనమాట. ఆడపడుచువా? ఆడపడుచులే అత్తల కంటే ఈ మధ్య విలన్స్ గా మారిపోతున్నారు. నేను గుడ్ ఆడపడుచు. ఐ విష్ నా పిల్లలు కూడా నా కోడలు వచ్చినప్పుడు కూడా అని కోరుకున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని పాడి. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. ఆల్ ది బెస్ట్. మరి ముందుగా సుహాసిని. ఎప్పుడు నేనే స్టార్ట్. yes పల్లవిలు అయితే రెడీగా ఉన్నాయి, చూద్దామా? సుహాసిని కోసం పల్లవి ఆన్ స్క్రీన్. హం బం బోలే శంఖం మోగేలే, ఢం ఢం డోలే చెలరేగిందిలే, తద్దినకన దరువై చెలరేగేను. ఏంటది? ఫస్ట్ అండ్ కరెక్ట్. తద్దినకం దరువై చెలరేగిందిలే. చెలరేగిందా? చెలరేగిందిలే. అది కొడుతోంది, మళ్ళీ ట్రై చేయండి. బం బం బొల్లే శంఖం మోగేలే, డమ్ డమ్ డోలే చెలరేగిందిలే, తద్దినకన దరువై చెలరేగిందిలే. మళ్ళీ చెలరేగింది వస్తుందా? చెలరేగింది కాదు. మన లిరిసిస్ట్ అంత ఈజీగా హెల్ప్ చేయకూడదు. మన లిరిసిస్ట్ లకి బోల్డ్ అంత బండారం. దరువై, తద్దినకన దరువై. మిస్ అయిపోయిన బంగారం మీరు గెలుచుకోవచ్చు. సో నో హెల్పింగ్. దద్దినక దరువై. టైమ్ అప్. సందడి రేగని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చూద్దామా రైట్ ఆన్సర్? యా రైట్. సర్లే, మీరు డిసప్పాయింట్ కాకుండా ఈరోజు బేసిక్గా అయితే అందరినీ ఏడిపిస్తూ నేను ఫన్ ప్యారడీ చేయిస్తాను. మీకోసం నా కోడలు బంగారం అని ఈ బ్లాంక్ లో చేసి ప్యారడీ పాడండి. ఓకే. భం బం బోలే నా కోడలు బంగారం మోగేలే, ఢమ్ ఢమ్ డోలే నా కోడలు బంగారం చెలరేగింది, తద్దినక దరువై నా కోడలు బంగారం రేగని. నా కోడలు బంగారం చెలరేగాలనే కోరుకున్నాం. ఓకే, ప్యారడీ అయితే చాలా హ్యాపీగా సాగిపోయింది, కానీ 2 గ్రాముల బంగారం ప్రస్తుతానికి డ్రాప్ బాక్స్ లో వెళ్ళిపోతుంది. అయ్యో పాపం. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ హరిత గారు, ఆల్ ది బెస్ట్. మీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నవ్వే నన్నే కాజేసనమ్మా, పట్టు చీరల చందమామా, 7 వన్నెల వెన్నెలమ్మా. ఎంత బాగా పాడుతున్నారో మీరు హరిత గారు. అవునా? గమకాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా ప్రాక్టీస్ వచ్చేదాన్ని కదా సాంగ్ ముందిచ్చుంటే. సూపర్ అసలు. ప్రాక్టీస్ అవసరం లేదు మీకు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజసలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసలేమా, పట్టు చీరల చందమామా, 7 వన్నెల వెన్నెలమ్మా. అంతే అంటారా? షోరా? 7 వన్నెలు రంగులే కదా, పట్టు చీర అనగానే రంగులే కదా. నవ్వే నవ్వే మందారమా? మందారం. ఓకే, మందారం. సో ఫస్ట్ అగ్గి అన్నారు, తర్వాత మందారం అన్నారు, తర్వాత 7 అన్నారు. సో యు వెరీ కాన్ఫిడెంట్. మరి చూద్దాం రైట్ ఆన్సర్స్ ఏంటో. ఈ పాట ఈరోజు మీకోసమే రాసినట్టుగా ఉంది కాబట్టి మీరు అలా స్టెప్ వేస్తే నేను మీ బంగారం ఇచ్చేస్తా. ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా, నన్నే కాజేసినమ్మా, పట్టు చీరల్లో చందమామ, 7 వన్నెల్లో వెన్నెలమ్మ, కన్నె రూపాన
కోనసీమ కోటి తారల్లో ముద్దుతున్నా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా నెక్స్ట్ తర్వాత ప్రియాంక ఆడే ముందు ఒక విషయం తెలుసుకోవాలన్నా ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది సుహాసిని మీకైతే? అంటే కొన్ని ఆఫర్లు వచ్చి ఇది పోయి అది పోయినప్పుడు అది పోయింది ఇది ఇవ్వలేదు అని చెప్పని అనిపిస్తుంది కదా. చాలా మంది చెప్తుంటారు సుహాసిని గారంటే ఎప్పుడు పని సుహాసిని అని. ఇప్పుడు కరెక్ట్ గా ఏదన్నా అడిగితే కూడా ఫన్నీగా చెప్తారు అనుకుంటే, ఇప్పుడు ఒక సీరియల్ కోసం డేట్ వస్తే అది ఇంకో సీరియల్ అయిపోతే 2 డేట్స్ క్యాన్సిల్ అయిపోతే అది పోయి ఇది పోయా. ఓకే, మీకు అత్త గారు? సీరియస్ గా అయితే ఏదైనా డెసిషన్ మేకింగ్ లో కొంచెం లేట్ చేసాం అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అయ్యో కొంచెం ముందుగా తీసుకోవాల్సింది నిర్ణయం. మన పెద్దవాళ్ళు అన్ని కన్ఫ్యూజింగ్ గా చెప్తారు. ఆలస్యం అమృతం విషయం, నిదానమే ప్రధానం, ఏది ఫాలో అవ్వాలి. అవునవును. ప్రియాంక నీకెప్పుడు అనిపిస్తుంది? కోన్ ఐస్ క్రీమ్ ఉన్నప్పుడు మ్యాగ్నమ్ కొనుక్కున్నామని కోన్ పక్కన పడేసి వెళ్తాం కదా, దాని తర్వాత అక్కడ మ్యాగ్నమ్ దొరకకుండా ఇక్కడ కోన్ పోయిందనుకో, బేబీ ఐస్ ఐస్ సరే, ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ లాంటి పళ్ళ వస్తుంది, నాకేసే బాగా అప్పుడు బంగారం ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. విజిల్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి, నీ అదరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడతా ఓటి మీద వడ్డీ. నీకైతే కరెక్ట్ తినబడ్డారు. అవును, మధ్యలో ఓకే, సూపర్ అసలు. ఐ థింక్ యూర్ రైట్. మరి రైట్ ఆన్సర్స్ ఏంటో చూసేస్తే, రైట్ ఆన్సర్స్ ప్లీజ్. సోడా, మిడ్డి, పుల్లారెడ్డి, వెరీ గుడ్. ఇంకా వడ్డీ మీద డాన్స్ చేసేయి, నేను బంగారం ఇస్తా. కమాన్. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి. నీ అధరామృతం పుల్లారెడ్డి. దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇట్స్ కోర్స్ టైం నా. ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయింది కాబట్టి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. మన సుహాసిని కోసం అర్జెంటుగా లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఓకే, సో ఈ రౌండ్ ఆట మొదలుపెట్టే ముందు ఈరోజు మనకు తెలుసు, ఈ రోజు నుంచి గ్రాండ్ గా లాంచ్ అవబోతున్న నా కోడలు బంగారం సీరియల్ టీమ్ తో గోల్డ్ రష్ ఆట ఆడుతున్నాము. మరి ఈ ఆట మొదలు పెట్టే ముందు ప్రోమోస్ బాగా చూసేస్తున్నాం కదా, లైవ్ ప్రోమో చేస్తే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. సో లైవ్ ప్రోమోతో ఈ ఆట స్టార్ట్ చేద్దాం. రండి, కోడలు పిల్ల, అత్త. అమ్మా, బయట ఎండగా ఉంది, గొడుగు, అలాగే దుమ్ము కూడా బాగా ఉంది. పెళ్లి కాకముందే భార్య అంటే ఎంత ప్రేమనా నన్ను. ప్రేమ తొక్క, దాన్నెవరు చూడకుండా ముసుగు, అది ఎవరిని చూడకుండా గొడుగు. అరే ఎక్కడ కానీ నేను పోషించిన ఆ పాత్ర అసలు క్యారెక్టర్ ఆయన గురించి కొంచెం చెప్పండి. ఆయన రాలేరు కదా పాపం. తల్లిని బాగా అభిమానించే ప్రేమించే మంచి కొడుకు, కాకపోతే పురుగు ఒకటి ఉంటుంది అనమాట మెదడులో. ఆ పురుగు అప్పుడప్పుడు వచ్చి కెలుగుతా ఉంటుంది. అది అమ్మాయిల విషయంలో మాత్రమే. మీ అబ్బాయి సైకో బేసిక్ గా. అమ్మాయి అంటే న్యాచురల్ గా గోల్డ్ 24 క్యారెట్ ఎలా ఉండాలో అలా ఉండాలని కోరుకుంటాడు. అలాంటి అమ్మాయి వస్తుంది. వచ్చినప్పుడు పాపం ఎలా తట్టుకుంటుందండి మీ కొడుకుని? నేనున్నాగా. కానీ మీ సైలెన్స్ ఆయన వైలెన్స్ కలిపే బ్యాలెన్స్ అవుతుంది అనుకుంటా. వాటర్ రైమింగ్ అక్క. సూపర్, థ్యాంక్ యూ.
సరే ఇంకా ఈ ఆట గురించి మాట్లాడుకుంటే ఈ రౌండ్ లో మీరు తలో 3 గ్రాముల బంగారం గెలుచుకోవచ్చు. ముందుగా కోడపిల్ల దా. ఓకే సుహాసిని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఓపెన్. నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే. నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టే మోజులేమో లేవబట్టే సిట్టి నడుము చెమట పట్టెనే. వయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే 7 వింటలో నువ్వు అలగలగే పొగిడి పొగిడి కలకలమే రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది. ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. ఫస్ట్ గోదావరి నుంచి చెప్పండి. గోదావరి పుష్కరాలు. మరి శేఖర్ శేఖర్ కమ్ముల. అంతే. సో 2 రైట్ ఆన్సర్స్. అక్కడ కన్ఫ్యూజన్ ఉండింది, అది తీరిపోయింది. యార్లగడ్డ సుమన్. రైట్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి అక్కనేని. అమల గారు. ఎందుకంటే ఎవరిని పెట్టినా ఓకే, అక్కినేని నాగార్జున గారిని పెట్టినా ఓకే, ఆర్ నిర్ణయంలో అమల గారిని పెట్టినా ఓకే. 5కి 5 మ్యాచెస్ అంటే 3కి 3 గ్రాములు బంగారం వచ్చారు. సో అకౌంట్ ఓపెన్ అయిన సందర్భంలో సెలబ్రేషన్ టైం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్. అరే భేల్ 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 పురి భలేకున్నాదే నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరకొరు కొంచెం కొంచెం కొరికి తినేలా. బొట్టల్లో మిఠాయి ఉన్నదే చెక్కిలో చక్కెరున్నదే డబ్బులో లస్సీ ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే. అరే భేల్ 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 పురి భలేకున్నదే నీ ఆపకాయ పెదవి నన్ను లాగుతున్నదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ. ఓకే సో సూపర్ సుహాసిని, ఎంత గ్రేస్ అబ్బా నీది. వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ 3 గ్రామ్స్ వన్స్ అగైన్. హారిత గారు, ఇప్పుడు మీరు ఆడే ముందు నేను ర్యాపిడ్ ఫైర్ రౌండ్ తో రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? రెడీ. రుచిలేని కారం ఏంటి? ఆకారం. రైట్. అన్నం తినకపోతే ఏమవుతుంది? మిగిలిపోతుంది కదా. కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? బాయిల్డ్ ఎగ్ పెడుతుంది. బాయిల్డ్ ఎగ్ పెడుతుంది. సూపర్ అబ్బా, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అదే జోష్ తో ఆటని కూడా టకా 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 పూర్తి చేస్తున్నాం. వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. మీరు బాగా ఓ థ్యాంక్ యూ. ఓపెన్. అస్తమాను పెదవి నట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టా మాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టా మాకు కందిరి గలాంటి చూపు చుట్టా మాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం పంచమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే. గుండె ఆగిపో. ఇంకా 20 సెకండ్స్ బ్యాలెన్స్ ఉన్నా కూడా ఐఎమ్ షూర్ రెడీ అంటున్నారు. అసలు ఐషా షూర్. ఓకే చెప్పండి, మీరే చెప్పండి. ముకుంద డైరెక్టర్ శ్రీకాంత్ అడ్వాల్ గారు. రైట్ ఆన్సర్. ఒక లైలా కోసం పూజ
పూజ యాక్ట్రెస్. అవును, రైట్ ఆన్సర్. జోష్, నాగ చైతన్య. డెబ్యూ ఫిల్మ్, వెరీ గుడ్. అందులో సునీల్ గారు కూడా ఉన్నారు. మరి ఎందుకు పెట్టలేదు? అదే అంటే తర్వాత మర్యాద రామన్ ఉంది, తడాక ఇంట్లో వీటిలో కూడా ఆయన ఉన్నారు. యాక్చువల్లీ జోష్ తడాక రెండిట్లో నాగ చైతన్య సునీల్ ఏది పెట్టినా ఓకే అయిపోయింది కదా. So, మీరు తడాకా- మర్యాద రామన్నలో సలోని ఇంకెందులో లేరు కాబట్టి అది ఫిక్స్. సూపర్, అసలు చెప్పానా? వెరీ వెల్ డన్. థాంక్యూ. సో 5కి 5 మ్యాచెస్ అంటే 3కి 3 గ్రాములు. కంగ్రాచులేషన్. ఓకే, సో నా కొడులు బంగారం టీం నుంచి అత్త కొడులు ఇద్దరు చక్కగా ఈ రౌండ్ లో 3 వేసి గ్రాముల బంగారం గెలిచేసుకున్నారు. ఇక ఆడపడుచు మీదే టర్న్, వచ్చేయండి. ఓపెన్. పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నీ సెంటర్ కొస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు టైం ఉంది, చాలా ఉంది. కానీ ఆ టైం ఏదో మనం రైట్ ఆన్సర్స్ అయితే డాన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా చూసి అప్పుడు ఎంజాయ్ చేద్దాం. సో చెప్పపా. రేసుగూడెం సురేందర్ రెడ్డి. ఓకే, అల్లు అర్జున్. అయాన్. అబ్బాయి బేబీ. ఓ సూపర్, 2 రైట్ మ్యాచెస్. తర్వాత కిక్ ఇలియానా. మరి రవితేజ. భరత్ వాళ్ళ తమ్ముడు. ఓహో సూపర్, 4 రైట్ మ్యాచెస్. అండ్ జులై అల్లు త్రివిక్రమ్. సూపర్ బా, వెరీ గుడ్. వీళ్ళతో మనం ఆడించేది, వీళ్ళే ఆడిస్తున్నారు మనల్ని. వెరీ గుడ్. సో 5కి 5 మ్యాచెస్ అంటే మన ప్రియాంక కూడా 3కి 3 గ్రాముల బంగారమే. ఓకే, నా బ్లెస్సింగ్స్ తో కరెక్ట్గా అట్లా డాన్స్ చేయి. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే టోటు. మీ రోడ్లో ఎలగదు లైటు, నాకు అసలే తెలియని చోటు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బాబు ఆగు. దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉలికిన ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్, ఆడొంటికి చెల్లుల నిక్కర్. ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. నువ్వు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం. చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. కోటిలో ఉందో కాఫీ హౌస్, క్యాపుచినోకి అది ఫేమస్. నొరగలు కట్టే కాఫీ కప్స్ తగిలాయో నీ చెల్లి. సూపర్ ప్రియాంక, వెరీ గుడ్. నాకు కూడా బాగా డాన్స్ చేయించేసాను. ఓకే, సో దీంతో మనం 2వ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దాం. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు ద 3rd రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో మీరు కూడా డైలాగ్ డెలివరీలో దిట్ట కాబట్టి హ్యాపీగా మీకు ఇష్టమైన డైలాగ్స్, అది మీ సీరియల్ అవ్వచ్చు, మీదవచ్చు, లేకపోతే మీ ఫేవరెట్ యాక్టర్స్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను ధనుష్, వైరం ధనుష్ని. ఓకే, తన పేరు వైరం ధనుష్ అన్నమాట. ఓకే ఓకే. సో సరైనోడు ఈ విలన్ పేరు కదా. ఓకే ఓకే ఓకే. దాన్ని ఎవరు చూడకూడదని ఆ ముసుగు, అదెవరిని చూడకూడదని ఆ గొడుగు. సూపర్. హరిత గారు, మీరు. నా కోడలు బంగారం. నువ్వు ప్రియాంక. నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. చిన్నోడా. ఓకే, సూపర్ సూపర్. మరి ఇంకా ఆటలోకి వెళ్ళిపోదామా? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
అవతి ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. గార్డెన్ ది వాటర్ దీని పేరు సౌండ్ స్పీకర్ సిపియు సారీ ఏవిఎస్ గారు. రైట్ ఆన్సర్. కటింగ్ మిషన్ సంథింగ్ సోనాక్షి సినిమా. మీరు హెడ్ చేయొద్దు. తేలు చంద్రమోహన్ గారు. రైట్ ఆన్సర్. నిహారిక. రైట్ ఆన్సర్. సో 5 రైట్ రికగ్నిషన్స్, 5 అంటే అప్ టు 6, 2 గ్రాములు కాబట్టి 2 మీకు 2 డ్రాప్ బాక్స్ లో. ఓకే వచ్చే రెండు డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయాయి. చాలా కష్టపడుతున్న డ్రాప్ బాక్స్ ఇలాగే ఆడాలి. నేనే ఇస్తున్నాను ఆడియన్స్ మీ అందరికి. నేనే ఫస్ట్ రౌండ్ 2 grams నేనే ఇచ్చాను, ఇప్పుడు 2 grams నేనే ఇచ్చాను. సో మీకు వయసు అయిపోతుంది అనే టెన్షన్ ఎప్పుడు ఏ సందర్భాల్లో ఎక్కువగా బాధపెడుతుంది అంటే గుర్తొస్తుంది? నాకు వయసు అయిపోతుందని టెన్షన్ లేదు, కానీ తొందరగా పెద్ద ఆమెను అయిపోతే బాగున్నాను ఫీలింగ్. తొందరగా కనపడరే అంటే ఎప్పటికి మా ఇంట్లో చిన్నపిల్లలాగా చూసి నువ్వు చిన్నపిల్ల, నీకేం తెలియదు, నీకు చిన్నపిల్ల. సో అలా స్టార్ట్ అయింది అనమాట. నువ్వు పెద్దదాని అయిన తర్వాత నువ్వు వెళ్దు. ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది. మా హస్బెండ్ కూడా అలాగే నీకేం తెలియదమ్మా, నీకు అది తెలియదమ్మా, ఇది నేను చేస్తా. సో ఇంకా నేను ఎప్పుడు పెద్దదాన్ని అవ్వాలి, తెలుసుకోవాలి. కానీ ఇలా ఉంటే అదృష్టం అబ్బా, అందరూ ప్రొటెక్టివ్ గా చూస్తారు. అబ్బా ప్రొటెక్టివ్ గా ప్రతిదీ మనం అదేంటి బొమ్మరిల్లు లాగా అక్కడ కాయిన్ పెట్టి కొట్టు తెలుస్తుందండి. మొత్తం మీరే చేశారని. మీరే చేశారు. అయ్యో పాపం. అర్థ గారు మీకు? నేను ఎప్పుడు ఆగిపోయాను యాక్చువల్లీ. 16 years దగ్గర ఆగిపోయాను. సూపర్. తర్వాత వర్క్ మాత్రమే చేస్తున్నాను. ప్రియాంక? అంటే నాకు మిర్రర్లో చూసుకున్నప్పుడు చిన్నప్పుడు ఫొటోస్ అన్ని చూసుకుని మిర్రర్లో చూసుకుని నేను ఇంత పెద్ద అయిపోయాను అయ్యో అనుకుంటుంటాను. ఇంతకీ మనం బంగారం గెలవాలంటే ఆట ఆడాలి. ఆ విషయం మర్చిపోయాం కదా. సో అర్థ గారు మీ టర్న్. రెడీయా? ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుబ్రహ్మణ్య గారు కన్ను. రైట్ ఆన్సర్. గీతా మాధురి. రైట్ ఆన్సర్. జయలలిత గారు. రైట్ ఆన్సర్. కర్టన్స్. రైట్ ఆన్సర్. జీవిత గారు. రైట్ ఆన్సర్. కేఆర్ విజయ్ గారు. రైట్ ఆన్సర్. ఏరోప్లేన్. నో. హెలికాప్టర్. Right answer. మురళీమోహన్ గారు. రైట్ ఆన్సర్. ఈయన పేరు తమిళ్ సంతానం. అయిపోయింది. అయిపోయిందా? అంటే ఒకేసారి లాస్ట్ టైం అయిపోయింది చెప్పారు. సో ఆ 2 మిస్ అవ్వాల్సి వచ్చింది. బట్ 8 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అప్ టు 8. సరే రండి, ఇప్పుడు మాత్రం బంగారం రెడీ. ఓకే, అర్జెంట్ గా ప్రియాంకని ఆడించేస్తే మనం హ్యాపీగా వీళ్ళ ముగ్గురి డాన్స్ చూడొచ్చు. రెడీయా ప్రియాంక? రెడీ. ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాటర్ ఫాల్స్. రైట్ ఆన్సర్. పేరు తెలియదు, ఈయన పేరు తెలియదు. రఘుబాబు సారీ కత్తి. ఇది చెప్పు. మీనా. అయ్యో నా పేరు రాధిక గారు. రైట్ ఆన్సర్. ఆకులు. రైట్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. ప్రియాంక 5 ఇమేజెస్ గుర్తించావు. సో అప్ టు 6, 2 గ్రాములు కాబట్టి 2 గ్రాములు నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో ఇవ్వాలంటే మీరు ప్రామిస్ చేసినట్టు మాకు సెలబ్రేషన్ చూపించాలి. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సిరుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి నన్నే చూసి దాకా ఇస్తూ ఉంటే
ఎట్ట తప్పుకుంటా చెప్పండి హే 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 మీరు ముగ్గురు చక్కగా ఆ అట్మాస్ఫియర్ లాగే ఉన్నారని మా వాళ్ళు అలా ప్లాన్ చేస్తుంటారు. సో దీంతో మనం థర్డ్ రౌండ్ ఆట అయితే పూర్తి చేసుకున్నాము. కానీ ఇప్పుడు స్కోర్స్ చూసే ముందు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ చేయాలి. ఎవరైతే ఈ టాస్క్ విన్నర్ అవుతారో వాళ్ళకి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వారు అందించే గ్రామ్ బంగారం కూడా ఇన్స్టెంట్ గా ఇవ్వబడుతుంది. స్క్రీన్ పైన 3 జంతువుల ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మీకోటి ఒకరి తర్వాత ఒకటి. మీ డబ్బింగ్ టాలెంట్, మీ ఇమోషన్ అండ్ అలాగే మీ క్రియేటివిటీ ఎలా ఉంటుందో చూడాలని. సో ఎవరైతే చాలా చక్కగా దాన్ని పండిస్తారో వాళ్ళకి ఈరోజు గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు గ్రామ్ బంగారం కూడా. రెడీ? ఆల్ ది బెస్ట్ అండ్ మీ వీడియో ఆన్ స్క్రీన్. అరే నన్ను రూమ్ లో బంద్ చేసినారు, ఎట్లా పోవాలి? తలుపు తీయండి రా బాయ్. అరే తీయండి రా బాయ్, ఈ రూమ్ లో ఎంతసేపు ఉండాలి? అబ్బో ఆకలేస్తుంది, పొద్దు కాల్సింది ఏం పెట్టలే. తలుపు తీయండి రా బాయ్. అరే ఒక రెస్ట్ రూమ్ కూడా కట్టలే. ఇప్పుడు ఎక్కడ పోవాలి రే? అయ్యో చెప్తుంటే సమజవుతలే. తలుపు తీయండి రా బాయ్. అమ్మా తీసిండ్రు. ఫస్ట్ టైం తెలంగాణ ట్రై చేశాను. సారీ ఏమన్నా తప్పొచ్చిన టైమ్స్. రియల్లీ గుడ్. ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి చాలా బాగా అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ లో ట్రై చేస్తే బాగుంటుందేమో అని. సూపర్ అబ్బా, బాగా సింక్ అయింది. ఆ రెస్ట్ రూమ్ ఏదైతే ఉందో అసలు అది వినే వాళ్ళు డోర్ తెస్తారు ఇల్లు. ఓకే గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హర్త గారు, మిమ్మల్ని ఎవరు పలకరిస్తారో ఏమిటో చూద్దామా? మీ వీడియో ఆన్ స్క్రీన్. ఏంటి సింహం సింహం సింహం. ఏయ్ నాన్న, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. కూర్చున్నాను కదా లేవలేను కదా అనుకోకు. వస్తే పంజా విప్పితే అమ్మో వస్తుంది, చూసుకో వస్తున్నా. సింహం ఇక్కడ గడ్డం తీసుకుంది. అది చెప్పండి. సింహం ఒక్కడనే ఉన్నాను కదా అని తక్కువగా అంచనా వేయకండి. సింహం 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 గడ్డం తీసుకోదు. సింహం గడ్డం తీసుకోదు. ఓకే బా, సూపర్, బాగా ట్రై చేశారు హర్త గారు. సింహం చూస్తే మనకే భయం. మన డైలాగ్ ఏమో మిమ్మల్ని చూస్తే అందరికి అది గుర్తొచ్చిందేమో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రియాంక, పిట్టలా ఉంటావు, నీకు ఎవరిది వస్తుందో, పిట్టే వస్తుందో ఏమిటి వచ్చిందా? రెడీ? వీడియో ఆన్ స్క్రీన్. పాపా ఏం చేస్తున్నావు? వాట్సాప్ లో రిప్లై చేయలేదు ఎందుకు? ఏంటే చూస్తావు కానీ మాట్లాడు. నేనేమో సమంత లాగా పోస్ట్ కొట్టా, ఇప్పుడేమో అనుష్క లాగా ఆగిపోయా. ఏంటి ఇది? ఏయ్ నీతో కదా మాట్లాడేది. నిన్నే నాలో విలన్ని బయటకు తీయకు చెప్తున్నా. దిగో లవ్ చేసే ప్లీజ్. యా లవ్ చేయి ప్లీజ్. ఏంటి ఒక రియాక్షన్ లేదు? నీ పేరు స్పందన అని పెట్టారా ఏంటి కొంపదీసి? రెస్కూరం మూవీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యి సోది చెప్పాను. యు ట్రైడ్ రియల్లీ గుడ్. కానీ మీరు ముగ్గురు ఆన్ ద స్పాట్ ఎలా అయితే చేశారో చాలా బాగా ట్రై చేశారు. కానీ ముగ్గురులో కేవలం ఒక్కళ్ళే గోల్డెన్ స్టార్ అవుతారు కాబట్టి అది మీ ముగ్గురు బాగా చేశారు. కానీ మీ ముగ్గురులో కల్లా బాగా క్రియేటివ్ గా చేసింది మాత్రం కోడలి పిల్ల. తెలంగాణ. ఈ రోజు ఎపిసోడ్ గోల్డెన్ స్టార్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ గోస్ టు సుహాసిని.
యాక్చువల్లీ గోల్డ్ నాకు, టైటిల్ అత్తగారికి. నా కోడలు బంగారం. సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, దీంతో మనం థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసే టైం వచ్చేసింది. అండ్ వెల్కమ్ టు ద ఫోర్త్ అండ్ ద ఫైనల్ రౌండ్, రాజుగారి గది. హరిత గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు రాజుగారి గది. ఇప్పుడు రాజుగారి గదిలో డోర్ నెంబర్ 1, 2 or 3 ఏదో ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ ని పెట్టబోతున్నాను. అది ఏది అని గెస్ట్ చేయడానికి మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మొత్తం 7 గ్రాములు మీకే. అక్కడ పొరపాటున మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఇస్తూ 50% తీసేసుకుంటాను వీకెండ్ లక్ష్మి కోసం. సో అలా సెకండ్ ఛాన్స్ లో ఈరోజు 7 గ్రాములు అంటే 50% అంటే 3.5 గ్రాములు మీరు తీసుకెళ్తారు. 3.5 వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. సెకండ్ ఛాన్స్ లో కూడా మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దేర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. మొత్తం 7 గ్రాములు వీకెండ్ లక్ష్మికే వెళ్ళిపోతుంది. ఓకే. సో ఏ స్టేట్మెంట్ ని మీరు నిజం చేసుకుంటారో మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి నా పని చేసి వస్తా. ఓకే, సో నేనైతే బంగారం పెట్టేసా. హరిత గారు, ఇప్పుడు మీ పని స్టార్ట్. బట్ ఐ రిక్వెస్ట్ దట్ ఐ ఇన్సిస్ట్ మీరు టైం తీసుకోండి, తొందరపడు. టైం లిమిట్ లేదు కాబట్టి. లేదు కాబట్టి ఆల్ ది బెస్ట్ హరిత గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రెడీయా? ఎస్, అంటే ఆల్మోస్ట్ యాక్చువల్గా మీకు వాస్తు కూడా 2 నెంబర్ 2 కాబట్టి అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా మనం నెంబర్ 1, సో 1 అని అనుకుంటున్నా. అంటే మిమ్మల్ని ఆల్వేస్ నెంబర్ 1 గా ఉంచాలి. అంటే బంగారు కోడలు కాబట్టి. సో 2 అయితే బాగుంటుంది నా ఫీలింగ్. 3 అయితే ఆప్షన్ లేదు కాబట్టి. అంటే ఎందుకు 3 అనిపించట్లేదు, అసలు అనిపించట్లేదు. నాకు అనిపించట్లేదు 3. 1 or 2 అనిపిస్తుంది. 2 కోడల మాట వింటారా, కూతురు మాట వింటారా? కూతురు, కోడలే కూతురు కాబట్టి కోడల మాట అంటే కూతురు మాట కూడా విన్నట్టే. ఇద్దరిని హర్ట్ చేయకుండా. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ సెకండ్ ప్లేస్ లో బాగానే కలిసి వచ్చింది. 8 గ్రామ్స్ వచ్చినాయి. 3 rounds లో పర్వాలేదు. నేనంటే చెప్పలేనేమో అనుకున్నాను కానీ చాలా బాగానే చెప్పేస్తాను, బాగానే పెట్టేస్తాను మా పేర్లు. సో ఆ రకంగా యాక్చువల్ గా నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది కూడా 2 నెంబర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో డోర్ నెంబర్ 2 అంటారు. ఆప్షన్ 2, డోర్ నెంబర్ 2. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. అండ్ డోర్ నెంబర్ 2 ఫ్రీజ్ చేసేసాము. ఇప్పుడు నేను ఒకేసారి 3 డోర్లు తెరవబోతున్నాను. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ గోల్డ్ రష్. ఇప్పటివరకు నేను అలా చేయలేదు. అవునా? బట్ ఈ సస్పెన్స్, ఈ థ్రిల్ వేరేలా ఉంటుందని. సో చూద్దామా? ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1, 2 and 3.
మామూలుగా అలర్ట్ చేయలేదు, బోల్డ్ అంతా ఎంటర్టైన్ అయితే చేశారు. సో గోల్డ్ రష్ బేసిక్గా వాళ్ళ ప్రోగ్రామే, కానీ వాళ్ళ ప్రోగ్రామ్ కాకపోయినా ఇంత అల్లరి చేశారంటే వాళ్ళ అసలు సిస్సలైన సీరియల్ ఏదైతే ఉందో నా కోడలు బంగారం, అది ప్రతి సోమవారం నుంచి, మీరు చెప్పండి ఒకసారి నేనే చెప్తే వాళ్ళు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రసారం అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజు మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి అత్త ప్రతి కోడలు చూడాలి, ప్రతి కూతురు కూడా చూడాలి, ప్రతి కొడుకు కూడా చూడాలి, కొడుకు ముఖ్యంగా చూడాలి. ఎలా ఉండకూడదో చూడాలి, అత్త ఎలా ఉండాలో చూడాలి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే లంచ్ బ్రేక్ ని 2 to 3కి మార్చుకోండి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అత్త గారు, సుహాసిని అండ్ ప్రియాంక. సో మీ ప్రొడక్షన్, మరొక ప్రొడక్షన్ అండ్ బోల్డంత బంగారం తెచ్చిపెట్టాలని కోరుకున్నాను. ఎస్, మరి ఇప్పుడైతే వెళ్ళే టైం వచ్చేసింది. వెళ్ళిపోవడం అంటే నేను వెళ్తాను, రెడీ అయిపోయి 2:30కి నేను కూడా టీవీ ముందు ఉంటాను. కోడలు బంగారం చూడాలి, మీరు కూడా చూస్తారు, ఆ నమ్మకం మాకు ఉంది. బట్ వెళ్లే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూసేద్దామా? కంగ్రాచులేషన్స్. అలాగే అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే, ముల్లంగి బోల్డ్ అని పోషక పదార్థాలు ఉంటాయి అందులో. ముల్లంగి రసాన్ని రోజు తీసుకుంటే కాలేయానికి సంబంధించిన వ్యాధులు దగ్గరికి రావంట. అలాగే ముల్లంగి ఆకులను, దుంపలను నానబెట్టి, ఎండబెట్టి, దంచి ఆ పొడిని తేనెతో మిశ్రమంగా చేసి రోజు తీసుకుంటే నొప్పి, వాపు ఏ అవయవాల్లో అన్నా ఉన్నా క్రమంగా తగ్గిపోతాయట. ఓకే, సో ఇది ముల్లంగి. ప్లస్ ముల్లంగి సాలడ్ గా అయితే నేను మామూలుగా ఎంజాయ్ చేయను, సమ్మర్ అంటే చాలు ఓ రేంజ్ లో చాలా బాగుంటుంది. సాంబార్ లో కూడా ముల్లంగి సాంబార్, సో ఇలా రకరకాలుగా టేస్టీగా కూడా దీన్ని తినొచ్చు. కాబట్టి ఇది కూడా అలవాటు చేసుకుంటే మీ మెనూలో హ్యాపీగా ఇంకా హెల్తీగా ఉండొచ్చు. బికాస్ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే బంగారం కూడా. సో ఇది ఇవాళ గోల్డ్ రష్. మళ్ళీ రేపటి ఎపిసోడ్. సారీ వీకెండ్ లక్ష్మి, బట్ వీకెండ్ లక్ష్మి ఈరోజు సాడ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే నా కూడా బంగారం టీవీ బోల్డ్ అంత బంగారం లాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు పోయింది. రేపటి నుంచి నీ ఖాతాలో ఎనీవేస్ ఎంతో కొంత జమ అవుతుంది అనే హోప్తో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, until then take care all of you and don't forget to watch every Monday to Friday నా కోడలు బంగారం జీ తెలుగులో 2:30 మధ్యాహ్నం. ఓకే, సూపర్, see you, bye bye.